తర్వాతే మనకి వెర్బల్ పుట్టింది. వెర్బల్ అంటే మనిషికి మనిషికి మధ్య వచ్చే కమ్యూనికేషన్. నీ మాటలు నేను విని దానికి సమాధానం నేను నీకు చెప్పటం. కమ్యూనికేషన్ స్కిల్స్. మనిషి మనిషి మధ్యలో మాట్లాడిన దాన్ని మన స్పీచ్ వెర్బల్ అంటాం. సైగల ద్వారా ఏర్పడేదాన్ని మనం నాన్ వెర్బల్ అంటాం. ఇప్పుడు నాన్ వెర్బల్ అనికి 55, వెర్బల్కి 45 ఈక్వల్ 100% ఈ బాడీ లాంగ్వేజ్. ఓకే, మనకి బాడీ లాంగ్వేజ్ 6 రకాలు లో స్మైల్. స్మైల్ వచ్చేసి మనిషి ఎప్పుడైనా ఫేస్లో చిరునవ్వు మందహాసాన్ని మనం దూరం చేసుకోకూడదు. మనం స్టేజ్ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు మందహాసం చేస్తూ వెళ్ళాలి. మనం చెప్పేటప్పుడు చిరునవ్వుగా స్మైల్ ఇస్తూ మందహాసం చేస్తూ మనం మాడాలి. అప్పుడే ఆడియన్స్కి మనకి రిలేషన్ ఉంటుంది. మనం సీరియస్గా మాట్లాడితే వాళ్ళు ఎక్కువసేపు మన ఫేస్కి వెళ్ళి చూస్తూ ఉండలేరు. అది మనం మందహాసం చేస్తూ మాట్లాడుతూ చిరునవ్వుతూ మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మన ప్రతి విషయాన్ని స్మైలింగ్తో మాట్లాడుతున్నప్పుడు ఆడియన్ మనకెళ్ళి ఎక్కువసేపు హై కాంటాక్ట్ ఉంచగలుగుతాడు. అంతేగాని మనం సీరియస్గా ఉన్నట్టయితే ఎక్కువసేపు మనతో ఇంటరాక్ట్ అవ్వలేడు. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి కొన్ని పిక్చర్స్లో మనం చూస్తూ ఉంటాం. బ్రహ్మానందం గారు ఉన్నారు, రేలంగి గారు ఉన్నారు, రాజనాల ఉన్నారు, రాజబాబు ఉన్నారు. వీళ్ళని చూస్తే మనకు నవ్వు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మన మజిల్ టోన్ మన బాడీకి లోపలికి మైండ్లోకి బ్రెయిన్లోకి వెలకతలికి ఆ మనిషి చూడగానే మనకు తెలియకుండా మనం నవ్వేస్తాం. ఎందుకంటే వాళ్ళంతా కమెడియన్స్. చార్లీ చాప్లిన్ ఉన్నాడు, అతను చూడగానే పిల్లలు నవ్వేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నిత్య జీవితంలో ఏదంటే సీరియస్గా ఉంటారు. వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆ కంటెంట్ గురించే వాళ్ళు కమెడియన్గా వాళ్ళు యాక్ట్ చేసేసి వెళ్ళిపోతుంటారు. మరి మనం చిరునవ్వు అనేది ఎప్పుడు దూరం చేసుకోకూడదు. స్కూల్లో క్లాస్ టీచరు క్లాస్లోకి వెళ్ళేటప్పుడు చిరుమందహాసం చేసుకుంటూ లోపలికి వెళ్తారు. వెళ్ళగానే పిల్లలంతా గుడ్ మార్నింగ్ మేడం అనగానే గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్ సిట్ డౌన్ అని నవ్వుతూ చెప్తారు. పిల్లలకి ఏంటంటే ఆ మేడం అలా చెప్పగానే అలా నవ్వగానే స్మైల్ అవ్వగానే చాలా హ్యాపీగా అబ్బో ఈరోజు మేడము బాగా నవ్వుతూ వచ్చారు, భలే ఫెయిర్గా ఉన్నారు అని వాళ్ళలో ఒక ఉత్సాహం లాగా ఉంటుంది. అలా కాకుండా మనం ఒక ఆఫీసర్ హోదాలో కూడా స్కూల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చిన్న మందహాసం చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన దగ్గర నుంచి ఎప్పుడైనా చిరు మందహాసాన్ని దూరం చేసుకోకూడదు. అట్టని చెప్పేసి లాఫింగ్ చేయకూడదు. నవ్వు 4 అందాల చేటు అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు నవ్వు 4 అందాల అందమని అంటూ ఉన్నారు. ఇప్పుడు నవ్వే డేస్లో పెద్ద పెద్ద నగరాల్లో లాఫింగ్ క్లబ్స్ ఏర్పడ్డాయండి. హైదరాబాదు, వైజాగ్, కలకత్తా, బాంబే అలా చాలా పెద్ద పెద్ద సిటీస్లో లాఫింగ్ క్లబ్స్ ఏర్పడ్డాయి. అవి వాళ్ళు ఏ వయసులోనైనా వాళ్ళ ఒత్తిడిని, వాళ్ళ స్ట్రెస్ని పోగొట్టుకోవడం కోసం ఆ క్లబ్లో కనీసం ఒక 1 అవర్ ఉండలేకపోయినా వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెళ్ళి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే ఇట్లా నవ్వుతూ మందహాసం చేసుకుని కాసేపు మాట్లాడి వాళ్ళు లాఫింగ్ పెద్దంగా చేయటం వల్ల వాళ్ళలో ఒక ఒత్తిడి, యాంగ్జైటీ, టెన్షను, ఈ కోపం, చికాకు అన్నీ పోయి వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ప్రతిరోజు వాళ్ళ దినచర్య సరే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇప్పటి నుంచైనా ఇక్కడి నుంచి చేయకపోయినా ఎప్పటి నుంచే మీరంతా స్మైల్ ఫేస్ తోటి మీరు మీ ఆఫీసులో కానీ మీ ఇళ్లలో కానీ మరి మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్న ఏదైనా మీ వృత్తి కొనసాగిస్తున్నప్పుడు ఆఫీసర్ కోపడ్డాక కూడా మనం నవ్వుతూ సమానం చెప్తే వాళ్ళలో ఉన్న కోపం సగం వరకే మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. మరి అతి కోపం వల్ల బీపీ పెంచుకోవటమే కానీ దానివల్ల ఉపయోగం లేదు. అయితే మనం చిరు మందహాసం ఇచ్చామనుకోండి, ఆ కోపం అంతా తగ్గిపోయి వాళ్ళు వెంటనే రియాక్ట్ కాకపోయినా తర్వాతైనా నేను ఏదో కోపంలో ఉన్నాను బ్రదర్, వేరే కోపంలో అన్నాను సిస్టర్, ఏమనుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు, నేను ఇన్నగా కూడా మీరు నవ్వుతూ ఉన్నారే, అది చాలా గొప్ప పాయింట్, మీరు చాలా పాజిటివ్గా తీసుకున్నారు, నాకు చాలా సంతోషం ఉంది, సారీ సారీ అని మళ్ళీ వాళ్ళు మనకు తిరిగి వాళ్ళు సారీ చెప్తారు. మనం ఒకే చోట పని చేస్తున్నప్పుడు ఒకే చోట ఉన్నప్పుడు సారీ చెప్పుకోవటం పెద్ద బాధాకరం విషయమేం కాదు. ఒకళ్ళు తెలియక తప్పు చేస్తూ ఉంటుంటారు, కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. అలాంటప్పుడు ఎవరు తప్పైనా కానీ మనం దాన్ని సీరియస్ తీసుకోకుండా కొంచెం చిరుమందహాసం మీద మనం యాక్సెప్ట్ చేస్తే పాజిటివ్గా ఉండగలిగితే నెగిటివ్ వాళ్ళైనా సరే పాజిటివ్గా మారే
అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఎప్పుడు మీ యొక్క స్మైల్‌ని మీ నుంచి దూరం చేయొద్దు. సరే, ఫస్ట్ పాయింట్ స్మైల్ అయిపోయిందండి బాడీ లాంగ్వేజ్‌లో. రెండో పాయింట్ పోస్చర్. కేకేఆర్ సార్ వచ్చారండి. హలో! హలో! మేడం. అండి ఉన్నారా? మీరు ఆ మేడం క్లిప్పింగ్ ఇప్పుడే పెట్టరా? మేడం ఓకే. సార్ వెంకటేశ్వరరావు గారు. ఓకే అండి. నెక్స్ట్ సార్ పాయింట్ వచ్చేసి 1 మినిట్ అండి. 1 మినిట్ చేస్తున్నా. 1 మినిట్ నేను షేర్ చేస్తుంటాను మీకు చెప్పండి. అలాగే. ఓకే సార్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి పోస్చర్. మనము స్టేజ్ మీదకి మన మీటింగ్ కంటే ముందుగా ఒక అరగంట ముందుగా మనం వెళ్తాము. అయితే గ్రూప్‌లో నేను ఇన్ఫర్మేషన్ సార్ అడిగి తీసుకున్నాను. మీకు 4 అసైన్‌మెంట్స్ అయినాయంట. చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నా అని చెప్పి సార్‌లు, మేడం వాళ్ళు చెప్పారు. వెరీ గుడ్. ఇన్‌ఫాక్ట్ గ్రూప్‌కి మాకు మేము చాలా అదృష్టవంతులండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 4 అసైన్‌మెంట్‌కి వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది మీకు. మరి 35 మంది రోజు మీరు అటెండ్ అవుతున్నారంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మరి మనం ఒక మీటింగ్‌కి వెళ్ళబోయే ముందు ఒక అరగంట ముందుగా మనం వెళ్తాము. అక్కడున్న ఇన్‌ఫైట్‌గా ఉంటుంటారు. గమనిస్తూ ఉంటారు. మనం నిలబడి మరి అరగంట మాట్లాడొచ్చు, 45 మినిట్స్ మాట్లాడొచ్చు, 1 అవర్ మాట్లాడొచ్చు. అవసరమైతే 1 ½ అవర్ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందేమో చెప్పలేం. మరి మన పోస్చర్ ఎలా పెట్టుకోవాలి అంటే, మనం స్ట్రెయిట్‌గా ఉండాలి, స్టిఫ్‌గా ఉండాలి, నెక్ స్ట్రెయిట్‌గా ఉండాలి, హెడ్ అప్ ఉండాలి, లుక్ స్ట్రెయిట్‌గా ఉండాలి. మనం నిల్చున్నప్పుడు అసలు ఎట్లా నిల్చున్నాడేందబ్బా! ఏం నిలబడ్డాడు అన్నట్టుగా అలా చూడాలి మనల్ని. మనం అలా నిలబడాలి. అయితే మనం నిలబడ్డప్పుడు ఎలా పడితే అలా డయాగ్నల్ యాంగిల్‌లో నిలబడకూడదు. అట్లని చెప్పి అటెన్షన్‌లో నిలబడకూడదు. అటెన్షన్‌లో నిలబడితే మనలో స్టెబిలిటీ దెబ్బతినిద్ది. స్టెబిలిటీగా ఉండలేము మనం అటెన్షన్‌లో ఉన్నప్పుడు. ఖచ్చితంగా మనం కళ్ళు తిరిగి పడిపోతాం. జారి పడిపోతాం. అందుకని షనటీస్‌లో ఉండాలి. అంటే 17 ఇంచెస్ టు 30 ఇంచెస్ మన హైటు, మన వెయిట్ బట్టి మన షోల్డర్ విడ్త్ ఎంతుందో ఆ విడ్త్‌ని తగ్గట్టుగా మనం ఒక స్కేల్ మందం ఎంత ఉంటదంటే అంత స్కేల్ మందం అంతా మనం కాళ్ళు దూరంగా పెట్టుకొని మనం నిలబడాలి. మరి మన స్పీచ్ ఇచ్చేటప్పుడు మన పోస్చర్‌ని మనం మాట్లాడేటప్పుడు ఉదాహరణకి ఒక గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళాము మనం. వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్‌తో మనం మాట్లాడాల్సొచ్చింది. మాట్లాడేటప్పుడు మనం చేతులు ఫ్రీగా పెట్టి మాట్లాడుకోకుండా వెనక్కి పెట్టో, పక్కకు పెట్టో, చేతులు బెల్ట్‌లో పెట్టుకొని గాని, జేబులో పెట్టుకొని గాని మాట్లాడితే వాళ్ళకి నాన్ వెర్బల్ అర్థం కాదు. వెర్బల్, నాన్ వెర్బల్ మిక్స్ అయితేనే కదా మన స్పీచ్ అద్భుతంగా ఉండేది. అందుకని చెప్పేసి మనం హ్యాండ్ ఫ్రీగా పెట్టేసేసి మనం ఏం చెప్పాలంటే, "నువ్వు బాగా ఆడితే మీ స్కూల్‌కి పేరొస్తది. మీ ఊరికి పేరొస్తది. మీ జిల్లాకి పేరొస్తది. మీ స్టేట్‌కి పేరొస్తది. మీ కంట్రీకి పేరొస్తది" అని చెప్పాలి. ఇప్పుడు మనం వైట్ చేసినప్పుడు పాజిటివ్‌గా క్రియేట్ చేస్తాం. మన దగ్గర తీసుకొచ్చేటప్పుడు నెగెటివ్‌గా క్రియేట్ చేస్తాం. ఇలా చేయటం వల్ల నాన్ వెర్బల్ వాళ్ళలో ఇవ్వటం వల్ల మన మీద పాజిటివ్ థింకింగ్ ఏర్పడింది. వాళ్ళకి ఆడియన్స్ మనకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అట్లా కాకుండా మన చేతులు అలాగే కట్టుకొని మన బెల్ట్‌లోనో లేకపోతే జేబులోనో అలాగే పెట్టుకొని బిగుసుకొని స్టిఫ్‌గా అలాగే గనుక మాట్లాడితే మనకు ఆడియన్స్‌కి మనకి రిలేషను దెబ్బతినే అవకాశం ఉంది. సరే, ఉదాహరణకి ఇప్పుడు అర్జునుడు, కృష్ణుడు వచ్చే జన్మలో ఏమవుతారో తెలియదు. ఈ జన్మలో యుద్ధానికి గాని బయలుదేరినప్పుడు వీళ్ళందరిని చూసినప్పుడు
వీళ్ళు నా చుట్టాలు, వీళ్ళు నా బంధువులు, నా అన్నదమ్ముల పిల్లలు అని భయపడటంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నీ కార్యరూపాన్ని నువ్వు దాల్చు, నువ్వు స్థితప్రజ్ఞుడిగా నీ కార్యాన్ని నెరవేర్చు అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధిస్తాడు. అప్పుడు బోధించేటప్పుడు అతని యొక్క యాంగిల్ ఎలా ఉంది, నేను చేయలేను అని తన ధనస్సు వదిలేసినప్పుడు తన యొక్క పాస్చర్ ఎలా ఉంది, అది ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు తను మళ్ళీ రియాక్ట్ అయ్యి స్థితప్రజ్ఞుడు అయ్యి మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళబోయే ముందు అతని బాడీ ఎలా ఉంది అనేది 1 నిమిషం 2 నిమిషాల్లోనే అతని పాస్చర్లో 4-5 డిఫరెంట్ పాస్చర్స్ మనం చూస్తాం. మరి అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా బాగా ఇస్తారు. అతను స్పీచ్ని ఇంట్లో ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని తను మైక్లో మాట్లాడేటప్పుడు, అంటే ఆగస్టు 15, జనవరి 26 ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు చాలా చక్కగా నిలబడతారు, చక్కగా మైక్ తీసుకొని చక్కగా మాట్లాడతారు. మరి అంతేకాకుండా మన మాజీ ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు కూడా చాలా స్థితప్రజ్ఞతోటి మాట్లాడతారు. మరి మన భారతదేశం భారతదేశం 18 లాంగ్వేజ్లు గుర్తించిన మంత్రికి 16 లాంగ్వేజ్లు వచ్చిన ప్రధానమంత్రి ఎవరు లేరండి, ఒక పివి నరసింహారావు గారు మాత్రమే. తన యొక్క స్థితప్రజ్ఞ మామూలు కాదు. బ్యాంకులను జాతీయం చేయడంలో కానీ, అగ్రికల్చర్లో కానీ, రైల్వేల్లో కానీ చాలా చాలా మంచి మంచి డెసిషన్ తీసుకొని చాలా అతని యొక్క ప్రధానమంత్రి హోదాని చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. మరి ప్రాచుర్లో భాగంగా మనము అతను కంటెంట్ తగ్గట్టుగా తన యాక్షన్ కూడా ఉండాలండి. మేడం గారు స్క్రీన్ షేర్ అయ్యింది చూడండి ఒకసారి. సార్ చూస్తుంది సార్, చాలా చిన్నగా ఉందని గమనిస్తా ఉన్నా, దాన్ని మనం కొంచెం పెద్దగా చేసుకోవాలి సార్. టాపిక్స్ అదే చూస్తూ మేము జూమ్ చేసుకుంటాం లేండి. ఓకే ఓకే మేడం, జూమ్ చేసుకుంటే అర్థం అవుద్దండి, లేకపోతే దగ్గరగా మనం చూడలేమండి, చాలా చిన్న చిన్న అక్షరాలుగా ఉంది మనకి. మనం చెప్పేటప్పుడు పోస్చర్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు స్టేజీ మీద పూర్వకాలంలో క్రీస్తు పూర్వంలో 300 సంవత్సరాల క్రితం అని మనం చెప్పేటప్పుడు మన ఫ్రీ హ్యాండ్, చేతిలో మైక్ ఉంటుంది కదా, ఫ్రీ హ్యాండ్ మన రైట్ హ్యాండ్ని వెనక్కి పెడతామండి, అంటే అది నాన్ వెర్బల్. మరి మనం 3 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతోటి అణిగి మణిగి ఉండి మన చెయ్యాలి అనే విధంగా మాట్లాడేటప్పుడు చెయ్యి ఇంకాస్త ముందుకు వస్తుంది. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అంటే మనం ఒక చేత్తోటే బ్యాక్, ఫ్రంట్, మళ్ళీ ముందుకి చేయి చాపటం, అట్లా చేత్తోటే మనం నాన్ వెర్బల్ మనం చూపించి ఎలాంటి వాడికైనా, ఆ ఆడియన్స్ ఎంత చివరుకున్నవాడికైనా సరే ఆ చెయ్యి కనపడింది. మన లాంగ్వేజ్ వినపడకపోయినా ఆ చెయ్యి, ఆ మూమెంట్ వినపడటం వల్ల ఆ కంటెంట్ అనేది మన మీదే ఉంటుంది, అతని యొక్క హై కాంటెంట్ మన మీదే ఉంటుంది, చూపు తిప్పు కూడా అనమాట, మనతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటుంది. ఓకేనండి, వింటున్నారండి? అందరూ సైలెంట్ గా ఉన్నారు? బాగా వింటున్నామండి. వింటున్నాం మేడం, చేసుకోమని చెప్పారు. ఓకే ఓకే మేడం, ఓకే ఓకే. అలా మనం ప్రజెంట్, ఫాస్ట్, ప్రజెంట్, బాడీ లాంగ్వేజ్ లోని 6 రకాల్లోని 1 స్మైల్ అయిపోయింది, 2 పోస్చర్ అయిపోయింది, 3 వచ్చేసల్లా గెస్చర్, GESTUR, గెస్చర్ అంటే సైకిల్, యాక్షన్, ఊహాజనితమైనవి. మనం ఇప్పుడు నాన్ వెర్బల్ చెప్పుకున్నామండి. నాన్ వెర్బల్లో మన మాట కంటే ముందు మన హావభావాలు, మన సైకిలు మనం చాలా ముందు తీసుకెళ్తాయి.
ఇప్పుడు మనం తెలుగు లాంగ్వేజ్ మాట్లాడతాం, నాకు తెలుగే వచ్చు, నాకేమి రాదు. అలాగే నేను తమిళనాడు వెళ్ళాలి, వెళ్తాను. ఇప్పుడు మన నాగార్జున గారు ఉన్నారండి, ఇప్పుడు అస్సాంలో ఉన్నారంట, అస్సాం లాంగ్వేజ్ రాదు, కానీ ఆయన అన్నీ తిరిగి వస్తూ ఉంటాడు. ఎలాగంటే బాడీ లాంగ్వేజ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాగార్జున గారు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మనం నాన్ వెర్బల్ని క్రియేట్ చేసుకుంటూ, మనకి వచ్చి రాని ఇంగ్లీష్ని కాస్త తెలుగుని కలుపుకుంటూ మన యొక్క అవసరాలను తీర్చుకుంటూ మనం అక్కడి నుంచి వెళ్ళి రాగలుగుతామండి. అంటే మెయిన్ నాన్ వెర్బల్ 45 మనం అనుకున్నాం, 55 అనుకున్నాం. ఆ 55ని మనం ఇంప్లిమెంట్ చేయటం వల్ల మనం సక్సెస్ అవుతూ, ఎక్కడికి వెళ్ళినా మనకి లాంగ్వేజ్ రాకపోయినా కానీ కూడా సక్సెస్ అవుతూ మనం వస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం పూర్వకాలం కాదు, ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ పైన అనుకుంటుంది, 80-70 మధ్యలో దానవీర సూరకర్ణ సినిమా వచ్చిందండి ఎన్టీఆర్. ఆ దాంట్లో ఎన్టీఆర్ గారు 5 పాత్రలు పోషిస్తారండి ఒకే సినిమాలో. చిన్నపిల్లకైతే చాలా కన్ఫ్యూజ్ అవుద్ది, పెద్దవాళ్ళైతే ఇంట్రెస్ట్ చూస్తారు. ఒకళ్ళు అతనే కృష్ణుడిగా, అతనే దుర్యోధనుడిగా, అతనే అర్జునుడిగా, అతనే భీష్ముడిగా, అతనే ఇంకా ఏదో 5 భాషల్లో అతను నటిస్తూ ఆ పాత్రలో నిమగ్నమయ్యి ఆ పాత్రకి న్యాయం చేకూర్చాడు. దానవీర సూరకర్ణలో దుర్యోధన పాత్ర వేసేటప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఆచార్య దేవా ఏమంటివి, ఇది గాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్షే అని చెప్పేసి గద అట్లా పైకెత్తేసి చెప్తా ఉండటం అనేది ప్రేక్షకుల్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం సన్మాన సభలోకి వెళ్ళాము. ఇప్పుడు ఉదాహరణకి ఒకరికి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. వెళ్ళినప్పుడు అవార్డు వచ్చినప్పుడు మనం పిలిచినప్పుడు పలానా మేడం గారు నాకు ఇప్పటి నుంచి నాకు తెలుసు, మంచి మేడము, బాగా బాగా చెప్తారు, మంచి నిజాయితీపరులు, నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మన బాడీ కూడా మన వాయిస్తో పాటు వాయిస్ మనం మోడ్యులేషన్ చేసుకోవాలండి. వాయిస్ సందర్భాన్ని బట్టి, ఆ స్టేజ్ని బట్టి, మన ఆడియన్స్ని బట్టి హెచ్చు తగ్గులు మోడ్యులేషన్ చేసుకుంటూ మనం మాట్లాడుతూ ఉండాలి. మన వాయిస్ కంటే మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. సన్మాన సభలో అర్థమైపోద్ది, అమ్మో చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, చాలా ఆవేశంగా వస్తున్నాడు, అమ్మని ఏం చెప్తాడు, అసలు ఆ మేడంకి అతనికి ఎంత రిలేషన్ ఉందో అందుకు ఇంత బాగా చెప్తున్నాడు అనుకుంటారు. అదే మనిషి అదే వాయిస్ మోడ్యులేషన్తో మన సంతాప సభలో చెప్పకూడదు, చెప్పం కూడా. సంతాప సభకు వచ్చేసరికల్లా మన బాడీ ఏమవుతుందంటే లీన్ అయిపోద్ది, డౌన్ అయిపోతుంది, నీరసంగా ఉంటుంది, ఫేసు అట్రాక్షన్ ఉండదు, స్మైల్ ఉండదు, విచారకరంగా ఉంటుంది, మాట కూడా మోడ్యులేషన్లో ఉండదు, హెచ్చు తగ్గులు ఉండదు, స్లో వాయిస్ ఉంటుంది. ఉదాహరణకు వచ్చేసి రేసు గుర్రంలో హీరోయిన్ శృతి హాసన్ అనుకుంటా, తన దగ్గర బాంబు పేలిద్ది, అందరూ భయపడి ఎక్కడెక్కడ దాక్కుండా ఉంటే తను మాత్రం అలాగే ఉంటుంది. ఏంటి నీకు బాంబు వేస్తే అందరూ భయపడతాను, నీకు భయం లేదా అంటే అవును లోపల భయపడుతున్నాను అంటది. కరెంట్ ఎక్కడ ఉంది అంటే వైర్లో ఉంది అంటే, చూపించు అంటే ఇదిగో అంటది. అంటే ఇప్పుడు సినిమాలో కూడా బాడీ లాంగ్వేజ్లో నాన్ వెర్బల్ పెట్టేసి అదొక జోక్గా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది మనకి చూసి నవ్వు వస్తూ ఉంది, జోక్ని రివర్స్లో పెట్టేశారు అన్నమాట. మరి అలా చేయటం అనేది కూడా మన గెస్చర్లో ఒక భాగం. మరి మన కాంటాక్ట్ తగ్గట్టుగా మన యాక్షన్ ఉండాలి. మనం ఏంటి కంటెంట్ తీసుకుంటున్నాము దాని తగ్గట్టుగా మనం మాట్లాడేటప్పుడు మన హావభావాలు, మన పాస్చరు, మన మాటలు, మన చేతి యొక్క యాక్షను ఎలా ఉండాలనేది స్పీకరు బట్టి ఉంటుంది. స్పీకరు బాడీ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో బాడీ లాంగ్వేజ్కి వచ్చేలా రారాజండి. ఆడియన్స్ని ఉర్రూతలూగించాలన్నా, వాళ్ళు ఎమోషన్ తెప్పించాలన్నా, తగ్గించాలన్నా, వాళ్ళు కూల్గా ఉంచాలన్నా స్పీకర్దే బాయ్తో ఉంటుందండి. స్పీకర్ పక్కన వాళ్ళతోటి మాట్లాడుతూ స్పీచ్ ఇవ్వకూడదు. ఓకేనండి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి ఐ కాంటాక్ట్. స్టేజ్ మీద స్పీకరు మాట్లాడేటప్పుడు అది ఇండోర్ స్టేడియమా, అవుట్డోర్ స్టేడియమా? ఓపెన్ ప్లేసు అవుట్డోర్ స్టేడియం అయితే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందా, మీడియంగా ఉందా? ఇండోర్ స్టేడియం అయితే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? స్టేజ్ మీద మనం ఉంటే ఆ స్టేజీ 40-28 ఉందా, 20-18 ఉందా, 10-8 ఉందా?
అనేది మనం చూసుకోవాలండి. చూసుకొని దాని తగ్గట్టుగా మనం ఐ కాంటాక్ట్ ఉండాలి. డబ్ల్యూ షేప్లో కానీ, ఎం షేప్లో, ఎల్ షేప్లో, యూ షేప్లో, ఎన్ షేప్లో, ఈ 5 షేపుల్లోనే మన ఐ కాంటాక్ట్ ఉండాలి. మనము సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ చైర్లో కూర్చుంటామండి. పోనీ మన ఇంట్లో టీవీ సీరియల్ చూసేటప్పుడు మన ఫ్రంట్ టీవీకి ఎదురుగానే కూర్చుంటాం. బయట ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా పెళ్లికి వెళ్ళినా కానీ కూడా కళ్యాణ మండపంలో మనం ఎదురుగా కూర్చుంటామండి. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఉండాలి. ఐ కాంటాక్ట్ లేకపోతే ఆ స్పీకర్కి, ఆ ఆడియన్స్కి పాజిటివ్ అనేది తగ్గిపోద్ది. ఐ కాంటాక్ట్ కంపల్సరీగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు డబ్ల్యూ షేప్లో ఉండేటప్పుడు ఆ చివర కనపడుతున్నారు కానీ డబ్ల్యూ షేప్లో ఇలా ఉన్నప్పుడు ఆడియన్స్కి వచ్చి లాస్ట్ తీసుకుని ఐ కాంటాక్ట్ మాత్రమే చెప్తున్నారండి. మన బాడీ తిరగటం కాదు, ఓన్లీ ఐ కాంటాక్ట్. ఆ చివరి నుంచి మన దగ్గర దాకా తీసుకొస్తాము. మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వచ్చి ఆఫ్ తీసుకుంటాము, మళ్ళీ వెనక్కి వస్తాము, మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. డబ్ల్యూ షేప్లో మన ఐ కాంటాక్ట్. మళ్ళీ ఎన్ షేప్ అండి. ఎన్ షేప్కి వచ్చేసరికల్లా మళ్ళీ లెఫ్ట్లో తీసుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి చివరి దాకా వెళ్తాము, మళ్ళీ వెనక్కి వచ్చేసేసి మళ్ళీ ఎన్లాగా వెళ్ళిపోతాం. మళ్ళీ ఎల్ షేప్ అండి. మళ్ళీ స్ట్రైట్గా చూస్తాము, మళ్ళీ ఇట్లా రైట్గా చూస్తాం. తర్వాత యూ షేప్లో రైట్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్ రైట్. అలా దాన్ని డబ్ల్యూని మనం ఆఫ్ చేస్తే ఏమవుద్దండి? ఏమవుతుంది? ఎల్ అవుద్ది. ఎంని ఆఫ్ చేస్తే ఏమవుద్ది? మళ్ళీ ఎల్ అవుద్ది. అట్లా వాడిని ఆకారాన్ని ఆ ఎంని తిరగేసేసి మళ్ళీ స్ట్రైట్కి పెట్టేసుకొని అలాగే మన ఐ కాంటాక్ట్ని మనం చూస్తూ ఉంటే వాళ్ళందరినీ మనం చూసిన వాళ్ళు అవుతాం, మనము వాళ్ళని చూసిన వాళ్ళు అవుతాం. ఐ కాంటాక్ట్లు ఉండటం వల్ల మనం పాజిటివ్ అనేది రిలేషన్ అనేది ఎక్కువ పెరుగుద్దండి ప్రేక్షకుడికి. మనం ఐ కాంటాక్ట్ వాళ్ళ వైపు మనం చూడకుండా మనం ఎటో చూస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మన వైపు చూడరండి. ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారులే, ఏదో చూస్తున్నారులే అని చెప్పేసేసి వాళ్ళు మన వైపు చూడకుండా కింద చూస్తూ ఉంటారండి. వాళ్ళు కింద చూస్తూ వాళ్ళ సైకిల్ చేసుకుంటూ చూసుకుంటారులే, మాట్లాడుకుంటారులే, వెళ్ళిపోతారులే అనే విధంగా ఉంటారు. మన ఐ కాంటాక్ట్ చాలా స్ట్రైట్గా ఉండాలండి. వాళ్ళని ఎదురుగా చూస్తూ వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టినట్టు మాట్లాడుతూ మనం ఉండాలి. అప్పుడే మన యొక్క కంటెంట్, మనం తీసుకున్న సబ్జెక్టు, మన బాడీ పాస్చర్, మన బాడీ లాంగ్వేజ్ మరి అంతా మనకు సక్సెస్ని ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే హావభావాలు. ట్రాఫిక్ సిగ్నల్లో మనం చూసుంటామండి. ట్రాఫిక్లో పోలీసు ఉదయం 8కి వస్తే నైట్ 9, 10 వరకు ఉంటాడండి. అతనిలో చిరాకు, చికాకు, కోపము ఏమీ మనకు కనపడవు. ఒకేలాగా ఉంటాడు, ఒకే విధంగా ఉంటాడు. మనం ఒక యాడ్ కూడా చూస్తున్నామండి. ఆరోగ్య సేతులో ఒక పేషెంట్ ఒక వెహికల్లో వస్తుంటే 108లో ఎదురుగా ఇంకో మినిస్టర్ వస్తుంటే ట్రాఫిక్ సిగ్నల్ మినిస్టర్ వైపు చేయి చాపకుండా 108 వైపు చేయి చాపుతాడు. అంటే అతనిలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. అతని యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా పెట్టాడు, అతని పోస్చర్ ఎలా పెట్టాడు, అతను చూడటం ఎలా చూశాడు అనేది మా యొక్క యాడ్లో మనం ఒకసారి గమనించితే మనకు అర్థం అవుతుందండి. ఇంకొక అతను మినిస్టర్ వైపు చేయి చాపుతాడు, ఇతను మాత్రం లెఫ్ట్ సైడ్ 108కి దారిస్తాడు. ట్రాఫిక్ సిగ్నల్ ఉదయం నుంచి మరి సాయంత్రం దాకా వెళ్ళి అతను చేసే వృత్తి కరెక్ట్గా అన్ని గంటలు నెరవేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అది మామూలు విషయం అంతకంటే కాదండి. మరి మన హావభావాలు, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మనం ఏడ్చేటప్పుడు నవ్వటం, నవ్వేటప్పుడు ఏడటం అనేది ఎంత వ్యతిరేకమో మరి అలాగే మనం చేసే వృత్తిలో, మనం చేసే పనుల్లో హావభావాలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఒకటి చెప్తూ, ఒకటి మాట్లాడుతూ, ఇంకొకటి ఇట్లా సైగా చేస్తూ తల ఊపుతూ ఉంటే ఆడియన్స్ మనల్ని నెగిటివ్గా క్రియేట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని చెప్పేసి మన ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా ఉండాలండి. మనం ఏం మాట్లాడుతున్నామో అదే మన ఫేస్లో కనబడాలి. మనం ఏం చూస్తున్నామో అదే చెయ్యాలి. ఏం చెప్తున్నామో అదే మనం చెప్పగలగాలి, చూడగలగాలండి. అప్పుడే మనకి ఆడియన్స్కి మనకి మధ్యలో మంచి గుడ్ రిలేషన్ ఏర్పడుతుంది.
నెక్స్ట్ 6 డ్రెస్ అపీరెన్స్. డ్రెస్ అపీరెన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద పాయింట్ ఇన్ బాడీ లాంగ్వేజ్. లాస్ట్ పాయింట్ డ్రెస్ అపీరెన్స్. మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు మనల్ని పిలిచారు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగు ఎటువంటి మీటింగు? రాజకీయ సభ, లేకపోతే విద్యార్థినుల, లేకుంటే ఒక బజార్లో 4-5 బజార్లో ఒక గ్రామీణ ప్రాంతంలో అందరినీ లేడీస్ని అందరినీ పిలిచి ఒక విషయం గురించి మాట్లాడడానికి అనేది మనం ఆ పిలిచిన దానికే దాని తగ్గ కంటెంట్ మనం చూసుకొని దాని తగ్గట్టుగా మనం వెళ్ళేటప్పుడు, పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక విధంగా, టౌన్లో స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు మరొక విధంగా, రాజకీయ నాయకుల దగ్గరికి మీటింగ్లో ఒక విధంగా, దాని తగ్గట్టుగా మనం డ్రెస్ కోడ్ ఉండాలండి. మా స్కూల్లో మీటింగ్ జరిగేటప్పుడు మాకు ఒక 6 డ్రెస్సులు ఉన్నాయండి. ఆ కంటెంట్ని బట్టి ఆ డ్రెస్సులు మేము శారీస్ని మేము మార్చుకుంటూ ఉంటుంటాం. నేను మీకు తర్వాత మీకు వాట్సాప్లో పెడుతున్నానండి. దాని తగ్గట్టుగా మేము డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ బట్టి మేము వేసుకుంటూ ఉంటుంటాం. మరి కొంతమంది చాలా ఎక్కువ లేడీస్ అయితే ఎక్కువ పువ్వులు పెట్టుకొని, ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని మీటింగ్ వెళ్తారండి. అది ఎబ్బెట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా లైట్ కలర్ శారీ కట్టుకొని సింపుల్గా 2 or 3 బ్యాంగిల్స్, వాచ్ సింపుల్గా వెళ్తే సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉంటుందండి. ఇప్పుడు టాటా IBM ఇన్ఫోసిస్ డైరెక్టర్ నారాయణ గారి మిస్సెస్ ఉంటుందండి. తనకి 20 శారీలేనండి ఉంది. తను అంత ఇన్ఫోసిస్ కంపెనీ డైరెక్టర్ మిస్సెస్ అనేది అసలు ఎవరికి తెలియదండి. అంత సింపుల్గా ఉంటారు, అంత డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ తను మాట్లాడితే ఎంత సబ్జెక్టు, ఎంత నాలెడ్జీ అంటే మనం అలాగే చూస్తూ ఉండిపోతామండి. అంత బాగా చెప్తారండి. తను ఇప్పటికీ వాళ్ళ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్లో కూరగాయలు, ఆకుకూరలు తన్నే పెంచి చేసి అవన్నీ అందరికి పంచుతూ ఉంటారండి. ఓకే, కమింగ్ టు పాయింట్. లావుగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బొమ్మలు లావు చీర, డ్రెస్కి కానీ చీరకి కానీ ఉంటే ఇంకా లావు కనపడతారండి. సన్నగా ఎత్తుగా ఉండేవాళ్ళు లైన్ గీతలు, సన్న గీతలు ఉన్న శారీ కట్టుకుంటే ఇంకా సన్నగా ఎత్తుగా కనపడే అవకాశం ఉంటుందండి. మరి రకరకాలు కాకుండా జెంట్స్ అయితే లైట్ షర్ట్ లేకుంటే వైట్ షర్ట్, మరి దాని తగ్గ థిక్ కలర్ ప్యాంటు, వీలైతే బెల్ట్ ఉంటే బెల్ట్ పెట్టుకొని, మరి షూ లేకపోతే మనం చేసింది లేదండి. షూ ఉంటే షూ వేసుకొని టక్ చేసుకొని మనం సింపుల్గా వెళ్ళాలి. కానీ చేతిలో మనకు ఉంగరాలు ఉన్నాయి కదని చెప్పి ఉంగరాలు, చాలా బ్రాస్లెట్స్, చాలా చైన్స్ వేసుకొని రకరకాల కళ్ళద్దాలు పెట్టుకొని కొంచెం ఎబ్బెట్టుగా ఉంటారండి. అలా కాకుండా డిగ్నిఫైడ్గా వెళ్తే మనలో ఉన్న కంటెంట్, మనం మాట్లాడేదాన్ని సబ్జెక్ట్ని మనం అట్రాక్ట్ చేయాలి. కానీ మన డ్రెస్ కోడ్ ఎబ్బెట్టుగా ఉండేటట్టుగా ఉండకూడదు. మన మాటల ప్రకారంగా మన డ్రెస్ కోడ్ కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి మనం. మరి కొంతమంది హెయిర్ ఎత్తుగా పైకి డ్రై పెట్టుకొని దూకుంటారండి. అట్లా కాకుండా పక్క పాపడ తీసుకొని చక్కగా దూకుంటే రాముడు మంచి బాలులాగా ఉంటారండి. మరి అలా వెళ్ళటం. మరి లేడీస్ లైట్ కలర్ శారీస్, సింపుల్ శారీస్ డిగ్నిఫైడ్గా వెళ్తే బాగుంటుంది. డ్రెస్ అపీరెన్స్ కంపల్సరిగా ఉండాలండి. మరి టెంపుల్కి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకోవచ్చు, ఓకే. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పట్టు చీరలు, మరిన్ని బ్యాంగిల్స్, పువ్వులు అలా పెట్టుకోవచ్చు అండి, అది ఓకే. అట్లా కాకుండా టెంపుల్కి వెళ్ళి పెళ్ళికి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్, మీటింగ్కి వెళ్ళే డ్రెస్ కోడ్ పెళ్ళిళ్ళకి అది అట్లా వేసుకోకూడదు. మరి మనంతా పెద్దవాళ్ళమే కాబట్టి మరి అందరూ మనం ఇన్ఫ్యాక్ట్ వేసుకొని డిగ్నిఫైడ్గా వెళ్ళగలిగితే మనం స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో కానీ, మన ముందు ఉన్న ఆడియన్స్తో కానీ మన చక్కగా రిలేషన్ అనేది ఏర్పడింది, పాజిటివ్ థింకింగ్ ఏర్పడింది, మధ్య సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. సో మరి బాడీ లాంగ్వేజ్లో ఉన్న 6 రకాలు మనం చెప్పుకున్నామండి. 1 స్మైల్, 2 పోస్చర్, 3 గెస్చర్, 4 ఐ కాంటాక్ట్, 5 ఫేస్ ఎక్స్ప్రెషన్స్, 6 డ్రెస్ అపీరెన్స్. ఈ 6 చెప్పుకున్నామండి. మరి ఇకపోతే బాడీ లాంగ్వేజ్లో ఉండకూడనియండి 4 డోంట్స్ ఉన్నాయండి. 4 డోంట్స్. మరి 4 డోంట్స్లోకి వచ్చేసరికల్లా 1 డోంట్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. డోంట్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. మనం చేతులు కనపడుతుందండి? నేను కనిపిస్తున్నానా?
హలో, ఎస్ కనిపిస్తున్నారు. చేతులు ఇలా 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసుకొని మాట్లాడకూడదండి. యాంకర్స్ ఉన్నారండి, సినీ యాక్టర్లు, టీవీలో యాంకర్స్. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఆ పాయింట్ లోకి. మనం గెస్ట్ గా ఎవరో పోతున్నారు మీకు తెలుసు కదా, పలానా వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు, అట్లా అని ఇట్లా చేతులు పెట్టుకుని ఇలా ఊపుతూ ఉంటారు. అంటే చేతులు 2 ఇంటర్లాక్ చేస్తారండి, అలా చేయకూడదు. మరి అంతేకాకుండా కొంతమంది చేతులు ఇలా కట్టుకుంటారండి, ఇలా చేతులు కట్టుకుంటారు. అంటే మనం ఏదో ఫీర్ లో ఉన్నాము అని మనం ఆడియన్స్ కి తెలియజేసినట్టుగా ఉంటదండి. ఇలాగా చేతులు కట్టుకోకూడదు. అలా కాకుండా మళ్ళీ చేతులు వెనక్కి తీసుకెళ్లి వెనక్కి పెట్టుకుంటారు. మనం స్టాంటీస్ లో ఉన్నప్పుడు అటెన్షన్ స్టాంటీస్ అన్నప్పుడు హ్యాండ్స్ వెనక్కి వెళ్ళిపోతాయండి, అలా వెనక్కి పెట్టుకోకూడదు. మరి మన ఫ్రీ హ్యాండ్ ని వదిలేసేసి మన లెఫ్ట్ హ్యాండ్ అంత ఫ్రీగా ఉండదు కాబట్టి చేతిలో మైక్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లో మైక్ పెట్టేసుకొని రైట్ హ్యాండ్ మన వెనక్కి పెట్టుకోకూడదండి. మళ్ళీ పోడియం ఉంటుందండి మన ముందు, పోడియం ఉన్నప్పుడు పోడియం మీద కూడా పడిపోకూడదు. పోడియం లేకపోతే వేరే విషయం, పోడియం ఉందనుకోండి మనం దాని మీద పడిపోకూడదు. అది టచ్ అయ్యి కానట్టుగా మనం దూరంగా ఉండాలి. కొంతమంది చేతులు జెంట్స్ అయితే జేబులో పెట్టుకొని ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, చేతులు తీయకుండా బయట తీయకుండా అలాగే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చేతుల్ని బెల్ట్ సరి చేసుకుంటూ ఉంటారండి, బెల్ట్ లో పెట్టుకొని మాట్లాడుతుంటారు. కొంతమంది స్పెట్స్ తీస్తూ ఇలా పెడుతూ తీస్తూ పెడుతూ మాట్లాడుతుంటారు. అలా కాకుండా చేతుల్ని మనం ఫ్రీగా వదిలేసేసి మనం మాట్లాడితే మన బాడీ లాంగ్వేజ్ వెర్బల్ నాన్ వెర్బల్ కి 2 షింక్ అవ్వాలి. మనం మాట్లాడే మాటలు మన చేతి యొక్క యాక్షన్ నాన్ వెర్బల్ షింక్ అయితేనే ఆడియన్స్ లోకి మనం దూసుకుపోగలుగుతాం, వాళ్ళ మనసులో మనం నాటుకోగలుగుతాం అండి. మనం ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి, మనల్ని పిలిచారు, స్టేజ్ మీద పిలిచారు, స్వాతంత్రం గురించి మనం చెప్పబోతున్నాం. స్వాతంత్రం గురించి మేము చెప్పేటప్పుడు చేతులు కట్టుకొని మీకు స్వాతంత్రం అప్పుడు వచ్చింది, మేము అప్పుడప్పుడు 300 సంవత్సరాల క్రితం వాడు వచ్చినప్పుడు మరి అందరూ కష్టపడ్డాము, మరి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు భావితరాలకు ఏం చేయాలి అనేది షింక్ అవ్వదు, వెర్బల్ నాన్ వెర్బల్ షింక్ అవ్వదు. అలా కాకుండా మనం చేతితోటి బ్రిటిష్ వాళ్ళు 300 సంవత్సరాల క్రితం మనం వచ్చారు, వాళ్ళ వల్ల మనం చాలా కష్టాలు చాలా ఇబ్బందులు పడ్డాము, మరి ఎట్లోగట్లాగా మనం కష్టపడి సంపాదించుకున్నాము, ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చింది, మరి భావితరాలకు మనం ఏం చేయబోతున్నాం, ఏం ఇవ్వబోతున్నాం అనేది మన చేతి యొక్క మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మన చేతి యొక్క వాళ్ళకి నాన్ వెర్బల్ అనేది చాలా దెబ్బతింటుందండి. నాన్ వెర్బల్ దెబ్బ తినకుండా మన వెర్బల్కి నాన్ వెర్బల్ని అటాచ్ చేసి మనం స్పీచ్ ఇస్తే అద్భుతంగా ఉంటుంది. సో డోంట్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. సరే, నెక్స్ట్ పాయింట్, డోంట్ డి 4 డోంట్స్ లో 1 డోంట్ అయిపోయింది. సెకండ్ డోంట్ స్వింగ్ యువర్ బాడీని మనం డయాగ్రమ్ లో పెట్టకూడదు, అట్లా అని చెప్పేసి అటెన్షన్ లో పెట్టకూడదు, అట్లా అని చెప్పేసేసి మనం చాలా దూరంగా ఎబ్బెట్టిగా పెట్టేసి చేతులు వెనక్కి పెట్టకూడదు. కరెక్ట్గా స్టాండీస్ లో ఉండి హ్యాండ్స్ ఫ్రీగా పెట్టేసి మనం మాట్లాడాలి. డయాగ్రల్ హ్యాండిల్లో పెట్టేసి రైట్కి లెఫ్ట్కి ఫ్రంట్కి బ్యాక్ కాకుండా రైట్కి లెఫ్ట్కి అలా మూవ్ అవ్వకుండా మనం స్ట్రైట్గా స్టెబిలిటీగా స్టాండర్డ్స్లో ఉండి మనం హ్యాండ్స్ మూమెంట్ ఫ్రీగా ఇస్తూ మనం ఫ్రీగా నిలబడి మాట్లాడగలిగితే మనం చాలా 100% మనం సక్సెస్ అవుతామండి. అంతేకాకుండా థర్డ్ పాయింట్, డోంట్ స్టాండ్ స్టిల్ ఆర్ ఓవర్ మూవ్. డోంట్ స్టాండ్ స్టిల్ ఆర్ ఓవర్ మూవ్. నువ్వు ఒకే చోట నిలబడి మాట్లాడద్దు, కదులు కానీ తిరగమాకు. ఐ క్యాన్ యూజ్ స్టేజ్ అని మీరు అడగండి, ఓ షూర్ సార్ తప్పకుండా అంటారు. ఆ స్టేజ్ ఎంత ఉంది, ఆ స్టేజీ మీద స్పీకర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు బల్ల వేసారు, ముగ్గురికే ఇచ్చారా, స్టేజ్ ఎక్కువ ఉందా, స్టేజ్ మీద స్పీకర్స్ ఎక్కువ ఉండి స్టేజ్ తక్కువ ఉందా అని ముందే మీరు మీ కళ్ళతోటే 1/2 నిమిషం కాదు, అసలు 5 సెకండ్స్లో మీకు అర్థమైపోద్ది. పోడియం ఉందా, పోడియం దగ్గర నిలబడితే మీకు సగం వరకు కాదు మీ మెడ మాత్రమే కనపడుద్ది ఆడియన్స్కి. అట్లా ఎంతసేపు అని మీరు మాట్లాడగలుగుతారు, మాట్లాడలేరు కదా. మన పోడియం నుంచి పక్కకు వచ్చేసి మరి ఇంకొకటి ఏంటంటే స్టేజ్ మీద స్పీకర్స్ కనీసం మినిమం ఒక 7 ఒక 10 వేసుకోండి.
పోడియము మనకి లెఫ్ట్ ఉంది అనుకుందాం. లెఫ్ట్ లో ఉన్నప్పుడు మనం లెఫ్ట్ లో నిలబడి మనం మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్న స్పీకర్స్ అంతా లెఫ్ట్ టర్న్ హెడ్ లెఫ్ట్ టర్న్ చేసేసి వాళ్ళు వింటా ఉండాల్సి వస్తుంది. అట్లాగా 40, 50, 1 hour అలాగే చూడాలంటే చాలా హార్బుల్ అండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకే చోట అలాగే మాట్లాడద్దు. దయచేసి స్లోగా చిన్నగా కదులుతూ మాట్లాడండి. ఎక్కువ తిరగొద్దు. ఒక విషయాన్ని మొదలుపెట్టుకోండి, స్లోగా చేసి మిడిల్లోకి రండి, దాన్ని మళ్ళీ తీసుకొని స్లోగా రైట్ ఎడ్జ్లోకి వచ్చి దాన్ని ఎండ్ చేయండి. మళ్ళీ ఒక విషయాన్ని తీసుకోండి, స్లోగా మాట్లాడుతూ ఆడియన్స్ చూస్తూ మళ్ళీ ఫ్రంట్కి రండి. అప్పుడు ఏంటంటే ఆడియన్స్ అందరికీ హెడ్ స్లోగా అలా తిరిగినట్టుగా వాళ్ళకి రిలాక్స్ని ఇస్తారు, మీరు రిలాక్స్ ఇచ్చినట్టు అవుతారు. మరీ ముఖ్యంగా స్టేజీ మీద ఉన్న స్పీకర్స్ అందరికీ మీరు ఇంకా రిలాక్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్ రిలీఫ్ అవుద్ది, ఐస్ రిలీఫ్ అవుతాయి. మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేసి మీరు కొంచెంసేపు నిలబడి మాట్లాడి మళ్ళీ స్లోగా కదులుతూ మళ్ళీ లెఫ్ట్కి రండి. మళ్ళీ అక్కడ మాట్లాడేసేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ మీరు ఎం షేప్లోకి చిన్నగా కదులుతూ మాట్లాడుకుంటూ ఒక విషయం మొదలు పెట్టేసుకొని మళ్ళా ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి స్లోగానే, స్పీడ్గా కాదు. అట్లా మీరు ఎం షేప్లో, డబ్ల్యూ షేప్లో, ఎల్ షేప్లో, ఎన్ షేప్లో, యూ షేప్లో కనుక మీరు స్లోగా మాట్లాడుతూ కదులుతూ ఉన్నట్లయితే స్టేజ్ మీద ఉన్న స్పీకర్స్కి మీ ముందు మీద మంచి అభిమానం, గౌరవం అనేది ఎక్కువ ఏర్పడే అవకాశాలు చాలా బాగుంటుంది. మీరు మంచి స్పీచ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు వాళ్ళకి. అట్లని చెప్పేసి మీరు స్టేజ్ మీద ఓటే ఓ అని తిరగకూడదు, స్లో కదులుతూ ఉండాలి. 4th పాయింట్ వచ్చేసరిలా డోంట్ డూ రిపీటెడ్ యాక్షన్స్. మనం ఆల్రెడీ గతంలో చెప్తున్నామండి, సినిమాలో మా యాక్షన్కి చాలా డిఫరెంట్ ఉండదండి. అప్పుడప్పుడు సందర్భంలో చేసిన పని మనం చేయకూడదు. ఒకసారి మనం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఒకసారి హెయిర్ సరి చేసుకుంటామండి, అది పదే సరి చేయకూడదు. ఒకసారి ఓకే, అది న్యాచురల్గా జరిగిపోద్ది. కాలరు జెంట్స్ మాట్లాడుతూ కాలర్ సరి చేస్తూ ఉంటారు, కాలర్ బాగానే ఉండదండి, కానీ అతను కాలర్ సరి చేసుకుంటూ ఉంటాడు. ఆ కాలర్ అక్కడనే ఉంటుంది కానీ సరి చేసుకుంటూనే ఉంటాడు. అంటే అతనిలో స్టేజ్ ఫియర్, అతనిలో టెన్షన్ ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. బెల్ట్లో చేతులు పెట్టుకుంటుంటారు, బెల్ట్ బాగానే ఉంటుంది, మీరు టక్ బాగానే చేసుకుంటారు, బాగానే ఉంది, ఆ బెల్ట్ అలా ఉంది, టక్ చాలా బాగుంది, అయినా కానీ మీరు బెల్ట్లో చేతులు పెట్టుకొని సర్దుకుంటూ ఉంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే మన కాళ్ళకి షూ వేసుకున్నప్పుడు సాక్స్ ఉంటాయి కదా, ఆ సాక్స్ చాలా స్మూత్గా ఉంటాయండి. ఒక కాల్లో నుంచి ఇంకో కాలు మనం తీస్తూ పెడుతూ ఉంటుంటాం. స్కూల్లో పిల్లలు ఉన్నారు కదండి, బెంచ్ మీద కూర్చొని ఆ బెంచ్ కింద కాళ్ళ కింద షూస్ తీసుకుంటూ పెట్టుకుంటారే, అలాగా వస్తూ ఉంటుంటారండి, అలా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి, అలాంటి మూమెంట్స్ చేయకూడదు. చీర సరి చేసుకుంటూ ఉంటారండి, పద్దాకులు చీర సరి చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఇంట్లో రెడీ అయ్యి పిన్ని పెట్టుకొని పర్ఫెక్ట్గా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మనం సరి చేసుకోవద్దు. అంత పర్ఫెక్ట్గా మనం మీటింగ్ రావాలి. మళ్ళీ చున్నీలు సరి చేసుకుంటారు, చున్నీ అక్కడే ఉంటుంది, చున్నీ ఏం జారదు, కానీ చున్నీ ఇట్లా సరి చేసుకుంటూ ఉంటారు, మాటి చున్నీ సరి చేసుకుంటూ ఉంటారు. చాలా యాంకర్స్లు కానీ చాలా మంది మాట్లాడేటప్పుడు కూడా టీవీలో చాలా మంది చూసాం. అసలు సర్దుకోవడం ఏముండదు, అలానే ఉండదు చున్నీ, కానీ సరి చేసుకుంటూ పైకి అనుకుంటూ ఉంటారు. అలాగా రిపీట్ చేసుకోకూడదండి. మనం మైక్ పెట్టుకొని మాట్లాడేటప్పుడు మైక్కి వైర్ ఉంటుందండి, ఆ వైర్ని పట్టుకొని లాగుతూ ఉంటుంటారు, ఆ వైర్ పట్టుకొని లాగుతూ ఉంటారు. ఒక్కోసారి గట్టిగా లాగామనుకోండి మనకు టెన్షన్ పెరిగిపోయి ఆ తీగతో పాటు బాక్స్ కూడా వచ్చేసి మైకే పని చేయకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చండి. ఒక్కోసారి మీటింగ్లో వైర్ పెద్దది ఇస్తాడండి, చాలా ఎక్కువ ఇస్తాడు, స్టేజ్ అంతా తిరగడానికి అని చెప్పి ఎక్కువ ఇస్తాడు. చాలా వైర్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం లాగుతూ ఉంటే మన చీరో లేకపోతే మన ప్యాంటు మన షూనో తగిలి మనం పడిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అందుకని తీగని జాగ్రత్తగా అది మన కంట్రోల్లో పెట్టుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. ఆ తీగ తగ్గట్టుగా మనం వెళ్ళేటప్పుడు దాన్ని మూవ్ చేసుకోవాలి. అట్లని చెప్పేసి అతిగా అట్లని చెప్పి అనావృష్టిగా ఆ తీగని మనం పదే పట్టుకొని లాగుతూ చేస్తూ ఉండకూడదు. కొంతమంది స్టేజ్ మీదే
వాటర్ బాటిల్ కానీ లేకపోతే గ్లాస్ కానీ గ్లాస్ మీద మూత ఉంటుంది, అది తీస్తూ బాటిల్ అటుపక్క ఇటుపక్క జరుపుతూ గ్లాస్ అటుపక్క ఇటుపక్క జరుపుతూ పెడుతూ ఉంటుంటారు. అంటే వాళ్ళు టెన్షన్, మనం మాట్లాడేది అవతలోడు ఏమనుకుంటున్నాడో అని ఒక భయం, ఒక యాంగ్జైటీ. పద్దాకల షర్టు గుండీలు పెట్టుకుని ఉంటాడండి, ఆ గుండి సరి చేసుకుంటూ ఉంటారు. షర్టు గుండీలు పెట్టుకుని వచ్చాను వస్తా కానీ అక్కడికి వచ్చేసి అది పెట్టుకోవడం తీయటం పెట్టుకోవడం చేస్తూ ఉంటుంటారు. జేబుల్లో షర్టుల్లో చేతులు పెట్టుకోవడం తీయటం అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇరికించుకొని అలా కట్టేసినట్టుగా అలా బెగేసినట్టుగా పదే మనం పెట్టుకుంటుంటే స్టేజ్ మీద ఉన్న స్పీకర్స్ కానీ ఆడియన్స్ కానీ మన పట్ల వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అనేది పోతుందండి. వాళ్ళకి మనకి మధ్య చేయకూడదు. మరి 4 don'ts లోకి వచ్చేసరిలా డోంట్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్, డోంట్ స్వింగ్ యువర్ బాడీ. మరి బాడీని అటు ఇటు తిప్పకూడదండి. డోంట్ స్టాండ్ స్టిల్, ఒకే చోట మనం ఉండకూడదు. ఓవర్ మూవ్, ఓవర్గా మనం తిరగకూడదు కానీ కదలాలి. స్టేజ్ మొత్తాన్ని మనం యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి కానీ విపరీతంగా తిరగకూడదు. మరి డోంట్ డూ రిపీటెడ్ యాక్షన్స్. 4 don'ts. మరి బాడీ లాంగ్వేజ్లో 6 రకాలు. ఈ 4ని మనం గుర్తుంచుకొని చేసుకోవాలన్నట్టయితే స్టేజీ మీద సక్సెస్ మందే అవుతుందండి, ఎవరిదో కాదు. మరి ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇంపాక్ట్ లో ఉన్న మీ అందరికీ, ఆడపిల్లల కన్నా ప్రతి తల్లికి హృదయపూర్వకమైన కంగ్రాట్స్ చెప్తున్నానండి, శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి ఇంపాక్ట్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని, సక్సెస్ అవ్వాలని మరి నాకు ఇంత అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఓవర్ టు ఎవరిని